నుంచి మాధవత్ ముప్సింగ్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి అన్ని తాండా ప్రజలు నాయకులు, కార్యకర్తలు, అక్కడి నుంచి వచ్చే ప్రజలు ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి మేము తాండవాసులకు, గ్రామం వచ్చిన మా బంజారా సోదరులకు శిరస్సు వచ్చి నమస్కారం చేయుచున్నాం. మరియు ప్రధాన కార్యదర్శిగా మాధవత్ రవీందర్ నాయక్ను, మరియు కార్యదర్శిగా బాలరాజు నాయక్ను, ఉపాధ్యక్షులుగా బద్యా నాయక్ను, మరియు కార్యవర్గ సభ్యులుగా గణేష్ నాయక్ను, మరియు రమేష్ నాయక్ను కూడా ఎన్నుకోవడం జరిగింది. దీనివల్ల మేము మా గ్రామ ప్రజలకు, మా గిరిజన సోదరులకు మేము ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. బంజారా సేవా సంఘం నూతనంగా ఏర్పడ్డ కమిటీ, ఆ కమిటీకి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో మా బంజారా సహోదరులు, మేధావులు, నాయకులు చాలా కష్టపడ్డారు. నాకు నమ్మి ఈ పదవి నాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో ఈ బంజారా సేవా సంఘం అధ్యక్షునిగా మండలంకు వారి కృషితో నాకు చేసిరు కాబట్టి వారి నమ్మకంతో నాయక్ కారుబారి ప్రతి తండ నుంచి నాయక్ కారుబారిలో వచ్చారు. మా నాయకులు, నాతో ఉన్న మిత్రులు అందరూ నాకు సహకరించారు. ఈరోజు నాకు మీద నమ్మకంతో వారు ఈ పదవిని నాకు కట్టబెట్టారు. నేను ఈ పదవిని వాళ్ళ పేరును నిలబెట్టి మంచి బంజారా సోదరులకు, బంజారా ప్రజలకు ఇక్కడ ఉన్న ఈ భవనానికి నిర్మాణానికి నేను మా ఎమ్మెల్యే గారితో సలహాలు, సపోర్ట్ తోటి నేను ఈ మొత్తం ఈ బిల్డింగ్ ను ఒక రూపురేఖలు మార్చేస్తానని పెద్దవారి సహకారంతో నాతో ఉన్న మిత్రులు, ఇప్పుడు చంద్రన్న కానీ, నా శివాజీ కానీ, బాలరాజన్న కానీ, మాన్సింగ్ అన్న కానీ, పెద్ద మండలంలో మోజీ కానీ, మన జీవన్ కానీ, ఇప్పుడు ఎవరైనా ఉంటే యాద మర్చిపోతే ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే వీరి సహకారం నాకు చాలా ఉన్నది. వీరి సహకారంతో నేను ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ చూపిస్తానని మాట ఇస్తున్నాను. జై సేవాలాల్.